అన్ని రంగాల్లో ట్రాన్స్జెండర్లకు ఛాన్స్. సో మనకు అందరూ తెలిసిందే, తెలంగాణ రాష్ట్ర కొత్త సర్కార్ వచ్చింది, కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత ట్రాన్స్జెండర్లకు కూడా అవకాశాలు కల్పించాలి, వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకాలని చెప్పేసి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా కొంతమందిని తీసుకురు. 6 నెలలు అయింది వాళ్ళని తీసుకొని. సో ఈ 6 నెలల కాలంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంది, ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా, విధి నిర్వహణ ఎట్లా చేసిరు, ఇంకేం మార్పులు చేర్పులు చేయాలనే దానికి ఇది ఒక సమీక్ష సమావేశం నిర్వహించారట. దాని గురించి ఒకసారి చూద్దాం మనం క్లియర్గా. ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఇగో అన్ని రంగాల్లో ట్రాన్స్జెండర్లకు ఛాన్స్, పంచాయతీ కార్యదర్శి సమస్యలు పరిష్కరిస్తాం, అది వేరే వార్త. సో పోలీస్ శాఖలోనే కాకుండా ఇతర శాఖలను ట్రాన్స్జెండర్లు నియమించాలని సీఎం భావిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. వివక్ష లేకుండా అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పిస్తామని, ట్రాన్స్జెండర్లు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లకు అవకాశం కల్పించామని గుర్తు చేశారు. సోమవారం సచివాలయంలో ట్రాఫిక్ అసిస్టెంట్ల విధులు నిర్వర్తిస్తున్న ట్రాన్స్జెండర్లతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజస్థాన్లోని ఉదయపూర్లో నిర్వహించిన చింతన్ శివర్లో ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా అవకాశం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలు కూడా ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించేందుకు ముందుకు వస్తున్నాయని, ట్రాఫిక్ అసిస్టెంట్లు కమ్యూనిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని తోటి ట్రాన్స్జెండర్లలో నమ్మకం కలిగించాలని, ప్రభుత్వ చేయూతను అందుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ట్రాన్స్జెండర్లలో ఆరోగ్య పరిరక్షణ కోసం త్వరలో మరిన్ని మైత్రి క్లినిక్లను ప్రారంభిస్తామని కార్యక్రమంలో హైదరాబాద్ సిపి సివి ఆనంద్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ తదితరులు అయితే పాల్గొన్నారు. నిజంగా చూడండి వాళ్ళ ముఖాలలో ఆ కాన్ఫిడెన్స్, ఆ యొక్క వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకు ఒక హోప్ వచ్చేసింది. నిజంగా ఈ విషయంలో ముందడుగేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ట్రాన్స్జెండర్లు ఇక ఏమన్నా అంటే సిగ్నల్ కార్డు అడుక్కున్నట్టు వాళ్ళే అన్నట్టుగా ఈ పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో సో ఇట్లాంటి నిర్ణయంతో ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి మన రాష్ట్రానికి ఆదర్శంగా తీసుకొని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ట్రాన్స్జెండర్లకు వివిధ రంగాలలో అవకాశం కల్పించేందుకైతే ముందుకు పోతున్నాయట. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళందరినీ ఇంకా చదువుకున్న వాళ్ళు, కొంత ఫిట్గా ఉన్న వాళ్ళు, ఇంకా ఏ రంగాలలో ఉపయోగపడితే ఆ రంగాలలో ఈ ట్రాన్స్జెండర్ తీసుకుంటే అందరికి కూడా వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమాజంలో అందరితో పాటు మేము కూడా సమానమనే భావన కూడా వాళ్ళకి కలిగే అవకాశం అయితే ఉంది.